ఈ వీక్‌లో ఫస్ట్ డబుల్ ధమాకాలానే ఇక్కడైతే ఫినిష్ అయితే అయింది. అందులో సూపర్ మ్యాచెస్ 2 మ్యాచెస్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడేసుకుందాం. ఇక దాని తర్వాత రెండో డబుల్ ధమాకా. ఈ డబుల్ ధమాకా ఈరోజు ఈ డబుల్ హెడర్‌లో ఎలా జరుగుతది? సూపర్ ఫినిషింగ్ అయితదా? లేకుంటే వన్ సైడెడ్ ఉంటదా? అండ్ పిచ్ రిపోర్ట్స్ ఎక్కడ ఆడబోతున్నారు? వీళ్ళ పిచ్ రిపోర్ట్స్ ఏంది? నెక్స్ట్ ప్లేయింగ్ 11స్, స్ట్రెంగ్త్, వీక్‌నెసెస్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకోవాలా? వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోని లాస్ట్ టైం చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. अभी देख लीजिए. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. ఎలాంటి రేంజ్ సంగతులు? ఫస్ట్ సాటర్డే గురించి మాట్లాడేసుకుందాం. సాటర్డే సూపర్ సాటర్డే తినింది. సో 2 మ్యాచెస్ కూడా చాలా మంచిగా అయితే జరిగినాయి. ఫుల్ రివ్యూ అయితే చేసుకోం కానీ లైట్గా సమ్మరీ అలా టచ్ చేసుకొని పోదాం. ఎందుకంటే ఫుల్ రివ్యూ చేసుకుంటే ఇంకా ఫుల్ కూడా చూడలేదు. నేను నిజం చెప్పాలంటే ఫుల్ చూడలేదు. ప్లస్ వచ్చేసి అలానే వచ్చేసి ఫుల్ రివ్యూ చేసుకుంటే వీడియో కూడా లెంత్ అయిపోద్ది. సో ఇంకా లెంత్ వద్దు మనకి, చేసుకుంటా అట్టే మాట్లాడుకుంటా లాక్కుండా వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకున్నారు. అందులో వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ మంచి స్టార్ట్ అయితే అందించుకున్నారు. ఫస్ట్ పవర్ ప్లేలో మంచి రన్స్ అయితే వచ్చినాయి. ఇంకా దాని తర్వాత ఒకటైతే వికెట్స్ అయితే పోతాయి. ఇక్కడ వచ్చేసి విరాట్ కోహ్లీ ఫ్లిప్స్ అవుట్ మంచిగా పార్ట్నర్షిప్ చేసి మంచి రన్స్ అయితే బోర్డు మీద పెట్టారు. కానీ ఇక దాని తర్వాత వచ్చిన దేవదత్ పాటికల్, రజత్ పాటీదార్, జితేష్ శర్మ వీళ్ళందరూ కూడా మిడిల్ ఆర్డర్ మొత్తం వచ్చేసి ఇక్కడ ఫెయిల్ అయింది ఫస్ట్ టైం ఇక్కడ ఆర్సీబీ వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అని చెప్పాను కానీ సెకండ్ టైం అనుకోండి, రాజస్థాన్ రాయల్స్ తర్వాత అయితే అనుకోండి. బట్ ఇక్కడ వచ్చేసి మరీ దారుణంగా అయితే ఇక్కడైతే ఫెయిల్ అయితే అయినారు. సో లాస్ట్ టైం వచ్చేసి 200 అయినా పెట్టినారు, ఇప్పుడు వచ్చేసి 175కే ప్యాకప్ అయిపోయినారు. సో మొత్తానికి వచ్చేసి జితేష్ శర్మ అంటూ నాకంటూ డిసప్పాయింట్ చేసింది సీరియస్లీ. సో టెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. మరి జితేష్ శర్మ సైడ్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ లేకుండే. బట్ టిమ్ డేవిడ్ అండ్ ఇక్కడ వచ్చేసి సుమారి షెఫర్డ్ నిలబడి అంటే మేబీ 200 వచ్చేదేమో, కానీ అది మాత్రం జరగలేదు. సో మొత్తానికి వచ్చేసి ఆర్సీబీ వాళ్ళు 175 అయితే చేశారు. ఇంకా దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ట్ చేసుకున్నారు. అందులో వచ్చేసి ఫస్ట్ ఓవర్ మంచి జరిగింది, సెకండ్ ఓవర్ బాగుంది, థర్డ్ ఓవర్లో భూబీ వచ్చాడు, 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో వీళ్ళది వచ్చేసి టాప్ 3 వచ్చేసి తొందరగా అయితే వెళ్ళిపోయినారు. యాక్సెప్ట్ కేఎల్ రాహుల్ మంచిగా నిలబడ్డాడు, అతని గురించి మాట్లాడదాం. కానీ టాప్ ఆర్డర్ వచ్చేసి తొందరగా వచ్చేసి ఇక్కడైతే వికెట్స్ అయితే పడిపోయినాయి. ఇంకా దాని తర్వాత క్రిస్టియన్ స్టబ్స్ మరియు కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్ చేశారు. ఇంకా దాని తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ నుంచి మంచి పార్ట్నర్షిప్, చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చి ఫినిష్ అయితే చేసుకుని వెళ్ళిపోయింది మ్యాచ్ ని. సో మొత్తానికి వచ్చేసి సమ్మర్ అయితే ఇక్కడైతే ఇలా ఉంది. అండ్ బర్త్డే బై కేఎల్ రాహుల్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్ సైడ్ నుంచి మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. అలానే వచ్చేసి క్రిస్టియన్ స్టబ్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి క్రిస్టియన్ స్టబ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇక్కడైతే మారిండు. సో మొత్తానికి వచ్చేసి ఈ రకంగా అయితే నేంది ఫస్ట్ మ్యాచ్. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళలో వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేస్తూ ఫస్ట్ అద్భుతమైన స్టార్ట్ తీసుకుని అందులో వచ్చేసి మ్యాసివ్ స్టార్ట్ ఫ్రమ్ అభిషేక్ శర్మ. 15 balls 50 రన్స్ చేసిండు అబ్బా ఈ మ్యాచ్ లో మాత్రం. అప్పుడు మాత్రం నాకంటూ సెంచరీ వస్తుందనేసి అయితే అనుకున్నాను కానీ రాలే. 59 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యిండు. ఇంకా దాని తర్వాత ట్రేవిస్ హెడ్ చిన్నగా స్టార్ట్ చేసినాడు కానీ అతను కూడా ఒక చిన్న క్యామియో ఆడిండు. ఇంకా దాని తర్వాత ఇషాన్ కిషన్ తొందరగా అవుట్ అయిపోయిండు, 0కి అవుట్ అయిపోయిండు. సో ఇంకా దాని తర్వాత కటరమ్మా కొడుకు అతను 59 రన్స్ అయితే చేసిండు. సో దీంతో వీళ్ళు ఇంకా దాని తర్వాత వచ్చిన అనికేత్ వర్మ, శివం కుమార్ వీళ్ళందరూ కలిపి దాని తర్వాత వచ్చిన బ్యాటర్స్ అందరు కలిపి 190 అయితే బోర్డు మీద అయితే పెట్టారు. సో మొత్తానికి వచ్చేసి 195 అయితే బోర్డు మీద అయితే పెట్టారు. 194 అయితే బోర్డు మీద పెట్టారు. 195 అయితే టార్గెట్ అయితే ఉంది చెన్నై సూపర్ కింగ్స్ కి. అలానే చెన్నై సూపర్ కింగ్స్ కూడా మంచిగా అయితే స్టార్ట్ అయితే తీసుకున్నారు. సంజు శాంసన్ జస్ట్ మన తలాకి చిన్న ట్రిబ్యూట్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. 3 balls 7 రన్స్ చేసి అక్కడైతే సంజు శాంసన్ వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్, నైష్ మాత్రే మంచిగా బ్యాటింగ్ చేస్తారు. మంచి పార్ట్నర్షిప్ వస్తుంది అనేసరికి ఇంకా బ్రేక్ త్రూస్ అయితే అందిస్తూ వెళ్ళిపోయినారు. నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కలిసి మంచిగా వికెట్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ గురించి మాట్లాడదాం. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మంచిగా ఫస్ట్ వాళ్ళు కూడా మంచిగా స్టార్ట్ అందుకున్నారు. కానీ దాని తర్వాత మొత్తం ఇంకా టాప్ ఆర్డర్ అందరి టీం కూడా ఎవరి సైడ్ నుంచి కూడా బిగ్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. అందరి సైడ్ నుంచి చిన్న పర్ఫార్మెన్స్, చిన్న క్యామియోస్ వచ్చినాయి. సో అయినా సరే దగ్గరికి అయితే వచ్చినారు. లాస్ట్ కి 10 runs తోటి అయితే వీళ్ళైతే ఓడిపోయినారు మొత్తానికి. సో లాస్ ఆఫ్ 8 wickets తోటి వీళ్ళైతే ఓడిపోయినారు. సో మొత్తానికి వచ్చేసి ఈ రకంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ నిజంగా నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసి చూపించారు. ఇక్కడ
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ మంచిగా చేశారు. అక్కడ వచ్చేసి 200+ రావాల్సిన స్కోర్ని వచ్చేసి ఖచ్చితంగా 194 ఆపినారంటే దట్ ఈస్ వన్ ఆఫ్ పాజిటివ్ థింగ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ లో. సో మొత్తానికి వచ్చేసి మంచి బౌలింగ్ అయితే వాళ్ళు కూడా చేశారు. అందులో వచ్చేసి ఇంకా దాని తర్వాత స్కోర్ కార్డ్ ఇక్కడ ప్లే అవుతుంటుంది, ఒకసారి పాసెస్ రీడ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కూడా చాలా క్రేజీగా వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అండ్ అందరు కూడా ప్రఫుల్ హింగే లాస్ట్ ఓవర్ చేసిన ఓవర్ మాత్రం హైలైట్ అబ్బా అది. అందులో మాత్రం జిమ్మీ ఓవర్టన్ నిలబడింటే ఖచ్చితంగా చేసి అయిపోయేదేమో, కానీ వికెట్ తీసుకున్నాడు, నో బాల్ వేసిండు, నో బాల్ ఫ్రీ హిట్ లో కూడా సింగిల్ అయితే వచ్చింది. సో మొత్తానికి వచ్చేసి ఈ రకంగా అయితే నింది సమ్మరీ. ఇది వచ్చేసి జస్ట్ సమ్మరీనే, ఫుల్ రివ్యూ అంటే ఇంకా క్లియర్ మాట్లాడదేమో కానీ, బట్ ఇది మాత్రం సమ్మరీ. మొత్తానికి వచ్చేసి ఇలా అయితే నింది. మీరు కనుక ఫుల్ మ్యాచ్ చూసింటే మీకు ఏ మూమెంట్ మంచిగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వాళ్ళని మేము వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ కోసం ఒక స్పెషల్ రీల్ అయితే అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా. ఇది మాత్రం మాట కింద కామెంట్ వస్తే మాత్రమే. సో ఇప్పుడు వచ్చేసి ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు జరగబోతుంది మరొక డబుల్ హెడర్, అదే మరొక డబుల్ ధమాకా. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి ఇక్కడైతే కోల్కతా నైట్ రైడర్స్ అయితే తలబడబోతున్నారు, అది ఈడెన్స్ గార్డెన్ స్టేడియంలో. ఈడెన్స్ గార్డెన్ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఇది మంచి బ్యాటింగ్ పిచ్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసి మంచిగా ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ అవుతుంది. ఇంకా దాని తర్వాత స్పిన్నర్స్ వచ్చేసి గేమ్ లోకి అయితే వస్తారు, ఇది మంచిగా స్పిన్నర్స్ కి హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 180 నుంచి 200 మధ్యలో వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అయితే యావరేజ్ స్కోర్ అయితే ఉంది, కానీ 200+ అయితే ఖచ్చితంగా అయితే స్కోర్ చేయాలి డిఫెండ్ చేసుకోవాలంటే. సో మొత్తానికి వచ్చేసి టాస్ గెలిచిన టీం ఏం చేస్తారు అంటే మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి పెద్ద ఫరక్ పడదు, కానీ మేబీ నా ప్రకారంగా ఫస్ట్ బౌలింగే చూస్ చేసుకుంటే బాగుంటుందనేసి నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ అంటూ ఏం గెలవడమే లేదు. సో లాస్ట్ మ్యాచ్ అయినా గెలుస్తారు అనుకున్నాను, కానీ గుజరాత్ మీద వాళ్ళైతే ఈజీగా చేసుకొని వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఉండేది ముందర. సో రాజస్థాన్ రాయల్స్ ని ఎలా ఆపుతారో మరి చూడాలి వీళ్ళు. సో ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే టిమ్ సైఫర్డ్, అజింక్య రహానే అండ్ ఇక్కడ వచ్చేసి నెంబర్ 3 కెమెరన్ గ్రీన్, నెంబర్ 4 అంకుష్ రఘువంశీ, నెంబర్ 5 రోమన్ పావల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా. ఈ రకంగా వచ్చేసి ప్లేయింగ్ 11 కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఉంటుంది. అండ్ ఒక్కవేళ మతీషా పతిరాణా కనుక ఈ మ్యాచ్ ఆడితే ఇక్కడ వచ్చేసి రోమన్ పవల్ తన ప్లేస్ ని కోల్పోవాల్సి ఉంటుంది, బికాస్ దెర్ ఈస్ నో వే, ఇంకా ఎవరు లేరు, ఇతనే రోమన్ పవల్ వచ్చేసి ఇక్కడ బలి బక్రా అయితే అవ్వాలి, తప్పదు ఇంకా. సో సునీల్ నారాయణ్ డ్రాప్ చేయలేరు, టీమ్ సేఫర్డ్ కెమెరన్ గ్రీన్ అయితే వీళ్ళు డ్రాప్ చేయరు. సో టీమ్ సేఫర్డ్ ని డ్రాప్ చేస్తే ఓపెనింగ్ చేయలేరు. సో మొత్తానికి వచ్చేసి ఈ రకంగా అయితే ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కేకేఆర్ గురించి డిస్కస్ చేసుకుంటే వీళ్ళకి ఓపెనింగ్ పేరే కరెక్ట్ గా సెట్ అవ్వట్లే. సునీల్ నారాయణ్ కి ట్రై చేశారు, టీమ్ సేఫర్డ్ తోటి సునీల్ నారాయణ్ ట్రై చేశారు, ఫిన్ అలెన్ తోటి సునీల్ నారాయణ్ ట్రై చేశారు, ఫిన్ అలెన్ అండ్ అజింక్య రహానే ట్రై చేశారు. అంత చేసిన ఓపెనింగ్ వచ్చేసి అంత మంచిగా హిట్ అయితే అవ్వట్లే. ఆ ప్రెషర్ వచ్చేసి మిడిల్ ఆర్డర్లో అయితే వస్తుంది. కెమెరన్ గ్రీన్ మీద పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నారు, కానీ అతని నుంచి అంత మంచి స్కోర్ రావట్లేదు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో వచ్చింది, కానీ బట్ అయినా సరే అది ఫామ్ అయితే వెతుకుతున్నాడు, ఇంకా ప్రాపర్ స్కోర్ నాకైతే అనిపించలేదు. సో ఇంకా మొత్తానికి వచ్చేసి ఈ రకంగా వీళ్ళకైతే ప్రాబ్లం ఉంది. బ్యాటింగ్ లో మెయిన్ మంచి స్కోర్ అయితే బోర్డు మీద పెట్టలేకపోతున్నారు, పెట్టినా దాన్ని డిఫెండ్ చేసుకోనికి ఆ రకమైన బౌలర్స్ అయితే వీళ్ళకి లేరు. ఖచ్చితంగా మతీషా పతిరాణా టీంలోకి అయితే రావాల్సి ఉంటుంది, అప్పుడు వస్తే ఏమైనా అవుతుందేమో చూడాలి మరి. సో ఇప్పుడు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడేసుకుందాం. వాళ్ళ ప్లేయింగ్ 11 అదే ప్లేయింగ్ 11 తో వీళ్ళైతే వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ప్లేయింగ్ 11 వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జుడేల్, రియాన్ పరాగ్, సిమ్రన్ హెట్మైర్ అండ్ డొనాల్డ్ ఫెరేరా, రవీంద్ర జడేజా, రవి బిష్నోయ్, నాంద్రే బర్గర్ అండ్ సందీప్ శర్మ అండ్ నెంబర్ 11 లో తుషార్ దేశపాండే. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇక్కడ వచ్చేసి ఎవరిని యూజ్ చేస్తారనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీరు వచ్చేసి మీకోసం ఇది ఒక క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి మీరు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. దిస్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ వీడియోలో చెప్పినాము, అప్పుడు ఏం కామెంట్ రాలే, ఈ వీడియోలైనా ఖచ్చితంగా కామెంట్ లో తెలియచేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ద సెకండ్ మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. సో ఆర్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి అంటారా, వాళ్ళు మంచి ఫామ్ లో అయితే ఉన్నారు బ్రో, మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు, కానీ దాని గురించి పెద్దగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఒక్క మ్యాచ్ కి జడ్జ్ చేయాలని అనుకోవట్లేదు. సో మరి ఇక్కడ దాన్ని సరిదిద్దుకొని వచ్చి చేస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో అందుకే నేను రాజస్థాన్ రాయల్స్ గురించి అంతగా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి ములంపూర్ లో ఆడబోతున్నారు. ఈ పిచ్ కూడా మంచి బ్యాటింగ్ పిచ్, అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ లాస్ట్ టైం 220 కూడా చేసి వేసినారు.
సో మరి చూడాలి ఈసారి ఏమవుతుందేమో. సో ఖచ్చితంగా బోర్డు మీద మంచి 200+ అయితే స్కోర్ అయితే బోర్డు మీద అయితే ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ గెలవాలంటే. కానీ లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా 200 అయితే టచ్ చేయలే. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో మొత్తానికి టాస్ గెలిచిన టీం ఏం చేస్తారు అంటే ఫస్ట్ బౌలింగ్ అయిపోతారు, బికాస్ డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి పంజాబ్ కింగ్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. పంజాబ్ కింగ్స్ సూపర్ ఫామ్లో అయితే ఉన్నారు వీళ్ళు కూడా. సో చాలా మంచిగా అయితే వీళ్ళు కూడా ఆడుతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఒక మ్యాచ్ ఏమో ఓడిపోయినారు, ఒక మ్యాచేనా, సో ఒక మ్యాచ్ ఏమో ఓడిపోయినారు. సో మంచిగా అయితే ఫామ్లో వీళ్ళు మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సో వీళ్ళ ప్లేయింగ్లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే నో చేంజెస్, అదే ప్లేయింగ్లో ఎంతో వీళ్ళైతే వస్తారనేసి అయితే అనుకుంటున్నా. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11: ప్రియాంష్ అయ్యర్, ప్రభసిమ్రన్ సింగ్, నెంబర్ 3 కూపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, సుశాంక్ సింగ్, మార్కో జాన్సన్, ఇక్కడ వచ్చేసి హర్ప్రీత్ బ్రార్, యుజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా జెరేవియర్ బ్రాట్లెట్ కానీ లేదా హర్ప్రీత్ బ్రార్ని కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకుని వచ్చే అవకాశం ఉంది బౌలింగ్లో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ టీం గురించి మాట్లాడేసుకుంటే వీళ్ళ గురించి కూడా నేనైతే పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు. సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ లాస్ట్ సీజన్లో ఇక్కడ వచ్చేసి రన్నర్ అప్ టీం ఇది. సో మరి అదే లెవెల్లో వచ్చేసి ఇక్కడైతే మరొకసారి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో చాలా మంచిగా అయితే ఆడుతున్నారు పంజాబ్ కింగ్స్. అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే ఈ మ్యాచ్ ని కూడా ఈజీగా అయితే గెలుచుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ లక్నో మీద అంటే వీళ్ళకి పెద్ద సమస్యనే లేదనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ప్రకారంగా వీళ్ళలో ఏం వీక్నెస్ ఉందో మీరే సెర్చ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది సెకండ్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టీం అదే లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ చూసుకోండి, ఏ మ్యాచ్లో కొట్టేస్తారు ఏ మ్యాచ్లో కొట్టారు నాకైతే అస్సలు అర్థం కావట్లే. అసలు ఈ మ్యాచ్లో గెలవడం కష్టం అనుకున్న మ్యాచ్ చూసుకోండి గెలిచేస్తారు. ఇక్కడ వచ్చేసి కొంచెం క్లోజ్ కంటెస్ట్ ఉండొచ్చు అనే మ్యాచ్లో ఈజీగా ఓడిపోయి వచ్చేస్తున్నారు. సో ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఆ లక్నో సూపర్ జైంట్స్ సైడ్ నుంచి అయితే వస్తుంది. సో మరి వీళ్ళ ప్లేయింగ్ లో ఏమైనా చేంజెస్ జరుగుతుంది అంటే ఫస్ట్ ప్లేయింగ్ ఏం చేసుకున్నాం. ఆడమ్ మ్యాక్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి అండ్ మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిగ్వేష్ రాఠీ అండ్ నెంబర్ 11లో జార్జ్ లిండే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ యాదవ్ని తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ లేదా జార్జ్ లిండేని డ్రాప్ చేసి ఆవేష్ ఖాన్ అయినా అక్కడైతే ఆడిపించవచ్చు. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఖచ్చితంగా మయాంక్ యాదవ్ టీంలోకి తీసుకొస్తే బౌలింగ్ ఇంకొంచెం ఇదైతేదేమో ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందేమో అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. బికాస్ ఇతను వచ్చేసి మయాంక్ యాదవ్ కన్సిస్టెన్సీగా 150 km/h స్పీడ్తో వచ్చేసి ఇతనైతే బౌలింగ్ చేయగలడు. సో వికెట్ టు వికెట్ మంచి బౌలింగ్ అయితే చేయగలడు కాబట్టి సో ఖచ్చితంగా ఫిట్ ఉన్నాడు కదా, మరి తీసుకొచ్చి ఆడిపిస్తే బాగుంటుందనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ వీళ్ళ పెద్ద ప్రాబ్లం చూసుకున్నట్టయితే బ్యాటింగ్ ఏ ఆర్డర్ని ఎలా దుబ్బేస్తారు, ఏ ఆర్డర్ని ఎలా తీసుకెళ్ళిపోతారో అస్సలు అర్థం కావట్లే. ఒక మ్యాచ్లో చూసుకుంటే నికోలస్ పూరన్ నెంబర్ 4లో పంపిస్తారు. అప్పుడు మాత్రం రిషబ్ పంత్కి ఇంజురీ అయిందని నెంబర్ 4 పంపించినాడులే. బట్ అయినా సరే నెంబర్ 5 దొబ్బేస్తారు నికోలస్ పూరన్కి. అబ్దుల్ సమద్ పైకి తీసుకొచ్చేస్తారు, ముకుల్ చౌదరిని పైకి తీసుకొచ్చేస్తారు, కిందికి దొబ్బేస్తారు. ఏదంటే అలా చేస్తున్నారు. సో మేబీ ఖచ్చితంగా బ్యాటింగ్ అనేది మేబీ సెట్ అయ్యేదానికైనా ఒక మంచి స్కోర్ని ఈ రకమైన బ్యాటింగ్ ఉంటే మంచి స్కోర్ బోర్డు మీద పెట్టచ్చు అన్న లెవెల్లో అయితే ఆ లెవెల్లో ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ని కన్సిస్టెన్సీగా ఒక ఆర్డర్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందనేసి నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, బ్రో మరి వేరే టీమ్స్ వచ్చేసి చేంజ్ చేస్తారు కదా బ్రో, వేరే టీమ్స్ వాళ్ళ ఆర్డర్ని చేంజ్ చేస్తారంటారు కదా బ్రో, మరి ఇక్కడ ఎందుకు చేయకూడదు, వీళ్ళు లక్నో సూపర్ జైంట్స్ ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ వచ్చేసి అదే చెప్తున్నా కదా, ఇక్కడ ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా వీళ్ళు వచ్చేసి ఒక ఆర్డర్లో ఉండి రన్స్ అయితే చేయలేకపోతున్నారు. నికోలస్ పూరన్ 5 దొబ్బేసినాక రన్స్ అయితే చేయలేకపోతున్నారు. మళ్ళీ సడన్లీ నెంబర్ 4 పంపిస్తే అక్కడ వచ్చేసి అతను సెట్ అవ్వలేకపోతున్నాడు. అతను లాస్ట్ సీజన్ చూసుకుంటే నెంబర్ 3లో సూపర్గా ఆడిండు. బట్ ఇప్పుడు వచ్చేసి మినిమం నెంబర్ 4లోనే అంటే మేబీ కన్సిస్టెన్సీ అదే దాంట్లో పెడితే బాగా ఆడే అవకాశం ఉందేమో కానీ బట్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ ఆర్డర్తో ఖచ్చితంగా మంచిగా అయితే జరగట్లేదు. బౌలింగ్ మాత్రం సూపర్ ఉంది. బౌలింగ్ గురించి అయితే అస్సలు మాట్లాడదలుచుకోవట్లేదు. మొహమ్మద్ షమి సైడ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉంది, ప్రిన్స్ యాదవ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉంది. సో దిగ్వేష్ రాఠీ సైడ్ నుంచి అంత వికెట్స్ అయితే అంత ఎక్కువ రావట్లేదు కానీ బట్ మంచి పర్ఫార్మెన్స్, అతను కూడా చిన్న పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. సో మొత్తానికి వచ్చేసి బ్యాటింగ్ సరిగ్గా చేసుకొని రావాలనేసి నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 మ్యాచెస్ ప్రిడిక్షన్ చేసుకుందాం. ఫస్ట్ కోల్కతా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇందులో మాత్రం నాకంటూ పైచే రాజస్థాన్ రాయల్స్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రకమైన ఫామ్ అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పంజాబ్ కింగ్స్. సో స్టాట్స్ అదే రకంలో ఉంది అండ్ ఫామ్ అదే రకంలో ఉంది, అన్ని ఆ లెవెల్లో ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ 2 టీమ్స్ అయితే పోతున్నా. మీ ప్రిడిక్షన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
సో ఇంత లెంత్ వీడియో తీసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ మెంబర్స్. అండ్ అలానే మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సెండింగ్ ఆఫ్టర్ VIPs అఫీషియల్స్. బాయ్. చెప్పక బాయ్.